ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి మిమ్ములను బలపరచును గాక. ఆమేన్. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాం. 37వ కీర్తన 4వ చరణం చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు ఈరోజు మనకు చేస్తున్నాడంటే, మనము వేటినో బట్టి సంతోషించడం కాదు, కానీ లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి కాదు, మనలో ఉన్నటువంటి దేవునిని బట్టి మనము సంతోషించినప్పుడు, మనం ఆనందించినప్పుడు, దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు, ఘనపరిచినప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తానని ప్రభు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఉన్నటువంటి స్థితి మార్చబడాలంటే నువ్వు దేవునిని బట్టి సంతోషించాలి. కొంతమంది చెబుతూ ఉంటారు, దేవుడే కనుక ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు రావాలి, నేను ఈ స్థితిలో ఎందుకు ఉండాలి, నన్ను దేవుడు ఎందుకు ఎక్కడెట్టాడు అని చాలాసార్లు మనమే మన నోటితో మాట్లాడుతూ ఉంటాం. అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీవు దేవునిని బట్టి సంతోషించాలి. మనకంటే దీనులు, మనకంటే హీనులు లోకములో ఎంతోమంది ఉన్నారని మనం గ్రహించాలి. మనకున్నటువంటి వాటితో తృప్తి చెంది మనకున్న వాటితోనే దేవునిలో సంతోషముగా ఉండడం మనం నేర్చుకున్నప్పుడు నీ హృదయ వాంఛలు ఏదైతే ఉన్నాయో, నీ కోరికలు ఏదైతే ఉన్నాయో, నువ్వేది ఆశపడుతున్నావో ఆ ఆశను నీ దేవుడు తీర్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. మనకున్నటువంటి ధనాన్ని బట్టి కాదు, మనకున్న బలాన్ని బట్టి కాదు, మనము కలిగి ఉన్నటువంటి దేవునిని బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చబోతూ ఉన్నాడు. చూడండి, మనము భూమిని, ఆకాశాన్ని, ఈ సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని నోటి మాటతో చేసినటువంటి దేవునికి పిల్లలుగా ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఇది ఎంత గొప్ప భాగ్యం అంటే, ఇది ఒక్కసారి నువ్వు పొందుకున్నందుకు నువ్వు దేవునిలో ఆనందించాలి, దేవునిలో సంతోషించాలి. మనమందరం ఆయనకు పిల్లలుగా ఉన్నాము కనుక ఆయనను బట్టి మనము సంతోషించినప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు, నీ కోరికలను తప్పగా నెరవేరుస్తాడు. కనుక ఆయనలో సంతోషించండి, ఆయనలో ఆనందించండి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను కలిగి ఉన్నందుకు మేమందరము సంతోషించే భాగ్యము, ఆనందించేటటువంటి భాగ్యము మీరు మాకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకు అలాంటి గొప్ప కృప మీరే అనుగ్రహించి మహిమ పొందండి. నీ గొప్ప కార్యాలు మా బిడ్డల జీవితాల్లో ప్రభు మీరు జరిగించాలని ప్రార్థన చేస్తూ, ఇదిగో ఈరోజు ప్రభు ప్రార్థనతో ప్రారంభిస్తున్నటువంటి ఈ దినాన్ని ఇదిగో తండ్రి, గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మా బిడ్డల జీవితాల్లో తండ్రి మీరే జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఎంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు ఈరోజు మనకు చేశారు. మనకు కలిగి ఉన్న దేవునిని బట్టి సంతోషించినప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తానని ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ప్రభు నీకు చేస్తున్నాడు. కనుక దేవునిలో సంతోషించు, అప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.